మాయదారి పిల్లి. ఒక ఊళ్ళో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లికి చిలకతో స్నేహం ఉంది. ఒకనాడు పిల్లి తన స్నేహితుడైన చిలకను విందుకు పిలిచింది. కానీ ఒట్టి పిసినుగొట్టు కావటం చేత చిలకకు మంచి విందు చేయక కొద్దిగా పాలు, కాసిని బఠానీ గింజలు మాత్రమే పెట్టింది. చిలక చాలా మర్యాద గలది. అందుచేత పైకేమీ అనలేదు. మర్నాడు విందు చేయటం చిలక వంతు. చిలక ఈ విందుకు అట్టహాసంగా ప్రయత్నాలు చేసింది. 500 లడ్లు, 5 తట్టల అన్నము, 5 కాగుల పాయసము చేసి పిల్లిని విందుకు పిలిచింది. భోజన పదార్థాలు చూడగానే పిల్లికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. చిలక 2 లడ్డుండలు మాత్రం తన కోసం ఉంచుకుని మిగిలిన వంటకాలన్నీ పిల్లి ముందు పెట్టేసింది. పిల్లి 2 చేతులా మెక్కసాగింది. ఒక్కొక్క లడ్డుండే లటుక్కున నోట్లో వేసుకుని గటుక్కున మింగసాగింది. అన్ని లడ్డుండలు అయిపోయాయి. అన్నమంతా అయిపోయింది. కూర అయిపోయాయి. పాయసం అయిపోయింది. నాకు ఆకలిగా ఉంది, ఇంకేమున్నది అన్నది పిల్లి. తన కోసం దాచి ఉంచుకున్న 2 లడ్డుండలు తెచ్చి పిల్లి పళ్ళెంలో పెట్టి, ఇంతే, ఇంకేం లేవు అన్నది చిలక. పిల్లి 2 లడ్డుండలు 2 చేతులా లటుక్కున నోట్లో వేసుకుని గటుక్కున మింగేసింది. ఇంకేముంది అన్నది. చిలకకు కోపం వచ్చింది. ఉన్నదంతా నీకే మింగబెట్టాను, ఇంకేముంది, కావలిస్తే నన్ను మింగు అన్నది. అన్నదే చాలు కదా అని పిల్లి చిలకను పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకుని గటుక్కున మింగింది. అక్కడి నుంచి బయలుదేరి పిల్లి వీధిలోకి వచ్చింది. వీధిలో ఉన్న ఒక ముసలమ్మ పిల్లి చేసిన పాపిష్టి పని కల్లారా చూసింది. ఆ ముసలమ్మ పిల్లిని నిలవేసి, నీకేం పోయే కాలమే పిల్లి, నీ స్నేహితుడైన చిలకను మింగుతావా అన్నది. నువ్వు నాకు చెప్పేదానివా ముసలమ్మ, చూడు నిన్నేం చేస్తానో అంటూ పిల్లి ముసలమ్మను పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకుని గటుక్కున మింగింది. సరదాగా వీధి వెంబడి కొంత దూరం పోగా పోగా పిల్లికి గాడిదను తోలుకుంటూ ఒక చాకలి ఎదురు వచ్చాడు. ఏ పిల్లి, నీకు కళ్ళు లేవా, గాడిద కాళ్ళ కింద పడి చస్తావా ఏం, తొలుగు తొలుగు అన్నాడు చాకలి. ఓరబ్బా, నీకెంత పొగర్రా, నేనంటే ఎవరనుకున్నావు, 500 లడ్డుండలు పలహారం చేశాను, 5 తట్టల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసం తాగాను, నా స్నేహితుడు చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, ఇక నువ్వు నీ గాడిద ఒక లెక్క అని పిల్లి చాకలిని గాడిదను కూడా లటుక్కున నోట్లో వేసుకుని గట్టుక్కున మింగి ముందుకు సాగింది. పోగా పోగా పిల్లికి ఒక ఊరేగింపు ఎదురైంది. కొత్తగా పెళ్ళైన రాజుగారు, రాణిగారు ఊరేగుతున్నారు. బోలెడన్ని మేళాలు వాయిస్తున్నారు. బోలెడంత పరివారం నడుస్తున్నది. వెనక 100 ఏనుగులు నడుస్తున్నాయి. పిల్లి ఈ ఊరేగింపుకు ఎదురుగా వెళ్ళింది. ఏ పిల్లి, కళ్ళు లేవా, ఏనుగుల కాళ్ళ కింద పడి చస్తావా, తొలగు తొలగు అన్నాడు రాజుగారు. తొలగాలిగా, నేనంటే ఎవరనుకున్నావు, 500 లడ్డుండలు పలహారం చేశాను, 5 తట్టల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసం తాగాను, నా స్నేహితుడు చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, దోవ తొలగమన్న చాకలిని వాడి గాడిదను గట్టుకుమనిపించాను, ఇక నీవు నీ పరివారం ఒక లెక్క అంటూ పిల్లి రాజును, రాణిని, పరివారాన్ని, మేళగాళ్లను, ఏనుగులను లటుక్కున నోట్లో వేసుకుని గట్టుక్కున మింగేసింది. ఇప్పటికీ పిల్లి ఆకలి పూర్తిగా తీరింది. కానీ పిల్లికి ఒక్క అసంతృప్తి ఉండిపోయింది. ఇన్ని తిన్నా ఒక్క ఎలుకను తినని లోటు దానికి ఉండనే ఉంది. పిల్లి ఈ మాట అనుకుంటుండగానే ఒక ఎలుక దాని దారికి ఎదురుగా నిలబడి, ఏ పిల్లి, తొలుగు తొలుగు అన్నది. పిల్లికి పరమానందమైంది. వెతకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్టు పిల్లికి ఎలక దొరికింది. ఉత్సాహంతో పిల్లి ఎలకను అవలీలగా ఎత్తి లటుక్కున నోట్లో వేసుకుని గట్టుక్కున మింగింది. పిల్లి పొట్టలో అంతా చీకటిగా ఉంది. కానీ ఎలుక గనక చీకట్లో కూడా లడ్డుండలను, చిలకను, ముసలమ్మను, చాకలివాన్ని, గాడిదను, రాజుగారిని, రాణిగారిని, పరివారాన్ని, మేళాలను, ఏనుగులను పోల్చుకోగలిగింది. ఇవన్నీ చేరినందువల్ల పిల్లి పొట్ట తగని ఇరుకుగా ఉంది. అందుచేత ఎలుకకు అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. తన వాడి పళ్ళతో ఎలుక పిల్లి పొట్ట కొరికి పెద్ద బొక్క పెట్టి బయటకు వచ్చింది. దాని వెంటనే తనకు కావలసిన 2 లడ్డుండలు పట్టుకొని చిలుక బయటకు వచ్చేసింది. చిలుక వెనకటితో ముసలమ్మ, చాకలివాడు, గాడిద, రాజు, రాణి, పరివారము, మేళాలు, ఏనుగులు అన్నీ బయటకు వచ్చేశాయి. పాపం పిల్లి ఏం చేస్తుంది, పొట్ట కుట్టించుకోవడానికి మాదిగాడి దగ్గరికి పోయింది.